ఉంది అంటే నెల్లూరులో ఉన్న యొక్క టౌన్ మొత్తం తీసుకుంటే ఉంది 500 మంది ఆ యొక్క విఆర్ కళాశాల పిల్లలు చదువుతున్నాడు. 3 షిఫ్ట్లు, మార్నింగ్ షిఫ్ట్ డిగ్రీ, మధ్యాహ్నం షిఫ్ట్ ఇంటర్మీడియట్, రాత్రి మళ్ళా డిగ్రీ అండ్ ఇంటర్. ఎందుకంటే 79లో నేను లెక్చర్గా పనిచేసా. నేను 3 షిఫ్ట్లు చదువు చెప్పా, 3 షిఫ్ట్లలో చదువు చెప్పినండి. అయితే ఈరోజు దాని పరిస్థితి అధ్వానం అయిపోయింది. సరే, ఇక్కడ విఆర్ హై స్కూల్ తీసుకుంటే ఈ విఆర్ హై స్కూల్లో నేను చదివా, ఆ విఆర్ కాలేజీలో చదివా. ఈ హై స్కూల్ ఈరోజు చూస్తే మూసేశారు, విద్యార్థులు లేరని నడి ఒడ్డునుంది. అయితే 2014-19లో ఇక్కడ నేను ఒక రెసిడెన్షియల్ కళాశాల పెట్టి 300 మంది విద్యార్థులకి, 150 మంది నెల్లూరు జిల్లా వాళ్ళకి, మిగతా 150 మిగతా జిల్లాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చే మెరిట్ స్టూడెంట్స్కి బ్రహ్మాండంగా స్టూడెంట్స్ ఐఐటి, ఎన్ఐటి, IIIలో సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయిన విద్యార్థుల్ని ఆ రోజు అజీజ్ మేయర్ గారు వెహికల్లో నెల్లూరు టౌన్ అంతా ఊరేగింపు చేశాడు. ఈరోజు అక్కడక్కడ అవపడుతుంటారు వాళ్ళు, సార్ మేము విఆర్ హై స్కూల్లో మీరు పెట్టిన స్కూల్లో చదివాము, ఈరోజు ఐఐటిలో ఉన్నాం. ఆ కంపెనీ నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది. అయితే ఇప్పుడు దాన్ని ఆ రెసిడెన్షియల్ మూసేసి డే స్కాల్ పెట్టారు. అయితే ఎలక్షన్స్కి ముందు నేను ప్రామిస్ చేశాను ప్రజలకు, నెల్లూరు ప్రజలకు, ప్రభుత్వం రాగానే ఈ విఆర్ హై స్కూల్ మళ్ళా స్టార్ట్ చేసి నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ దాకా ఒక 1500 మంది 2000 మంది స్టూడెంట్స్తో హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, అది పేదల నిరుపేదలకు మాత్రమే. హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పేదల నిరుపేదలకు చేస్తానని చెప్పాను. దాని మీద విద్యాశాఖ మంత్రి లోకేష్ గారితో డిస్కస్ చేశాను. ఆయన వెంటనే స్టార్ట్ చేయమన్నారు. దాని మీద రెనోవేట్ చేయమని, రెనోవేట్లో కూడా హై క్వాలిటీ ఇవ్వాలని యాక్చువల్గా నేను ఎన్సీసీ వాళ్ళకి యాక్చువల్గా కూడా CSR ఫండ్ కింద చేస్తామన్నారు. దాని మీద వాళ్ళు యాక్చువల్గా చేస్తున్నారు, వాళ్ళు స్టార్ట్ చేశారు. ఒక రూమ్ కొంత భాగం అయింది. మోడల్గా చూడండి సార్, ఏమైనా సలహాలు ఉంటే చెప్పంటే నేను, కలెక్టర్ గారు, కమిషనర్ గారు, నుడా చైర్మన్, ఇంకా మిగతా అధికారులు కూడా వచ్చాం, మా మెఫ్మా MD గారు కూడా. ఎందుకంటే పేదలు నిరుపేదలు అంటే, నేను ఎలక్షన్స్కి ముందు నెల్లూరులో ఉన్న హౌసెస్లో దాదాపు 84,000 ఇళ్ళు డోర్ టు డోర్ తిరిగా. పర్టికులర్గా సర్వేపల్లి కాలువ కట్ట, పెన్నా కట్ట, జాఫర్ కట్ట, కొన్ని స్లమ్స్ ఏరియా చూస్తే అక్కడ కొంతమంది తల్లులు యాక్చువల్గా వంట పనికి పోతున్నారు, కొంతమంది పాసి పని చేయడానికి పోతున్నారు, అంటు తోమటానికి. అలాంటి పేద కొందరు చుట్టలు చుడుతున్నారు. ఎంత వస్తుందమ్మంటే రోజు కంటే 100 రూపాయలు వస్తుందైనా 50 రూపాయలు వస్తున్నారు. కొందరు బీడీలు చుట్టుకుంటున్నారు. వాళ్ళ పిల్లలు చూస్తే ఎలా ఉండాలంటే అధ్వానంగా ఉండాలి. అందుకని అటువంటి పిల్లల్ని చదివించాలా, హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఒక ఆలోచనతో యాక్చువల్గా ఎలక్షన్ చెప్పాను. దానికి తగ్గట్టుగానే విద్యాశాఖ మంత్రితో మాట్లాడటం, ఆయన వెంటనే ప్రొసీడ్ కమ్మన్నారు. ఇది రాష్ట్రంలో ఒక మోడల్ స్కూల్గా కావాలని, హై క్వాలిటీ మొత్తం కంప్లీట్గా అన్నిటికీ ఇంటరాక్టివ్ బోర్డులు ఇవ్వటం, అన్ని ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేయటం, ప్రతి స్టూడెంట్కి బస్సు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇక్కడ చదివే పిల్లలకి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడే ఇస్తాం, లంచ్ ఇక్కడే ఫ్రీగా ఇస్తాం, ఈవినింగ్ స్నాక్స్ ఇస్తాం. ఆ విధంగా యాక్చువల్గా ఒక మంచి ప్లే గ్రౌండ్, ఇది మంచి ప్లే గ్రౌండ్ ఉంది, దీన్ని డెవలప్ చేయమని చెప్పాను. దాన్ని కూడా యాక్చువల్గా వాళ్ళే డిజైన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా జూన్ 12వ తేదీకి, అంటే స్కూల్స్ ఓపెన్ అయ్యేది జూన్ 12వ తేదీ. అందుకనే మెఫ్మా MD గారు కూడా వచ్చిన్నారు, భరత్ గారు, వారికి కూడా చెప్పాను, PD గారు కూడా. ఇమ్మీడియట్గా ఇప్పటి నుంచే పేదలు నిరుపేదలు, పూరెస్ట్ ఆఫ్ ది పూర్, నెల్లూరు సిటీలో ఉండే వాళ్ళని ఐడెంటిఫై చేయమని వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు. ఐడెంటిఫై చేసి ఈ యొక్క వీలైనంత వరకు మే మిడిల్కి బిల్డింగ్ మొత్తం కంప్లీట్ అయ్యేటట్టుగా వర్కౌట్ చేయటం జరుగుతుంది. ఆ విధంగా ఈ స్కూల్ని ఒక మోడల్ స్కూల్గా రాష్ట్రంలో, దేశంలోనే, భారతదేశంలోనే గవర్నమెంట్లో ఒక మోడల్ స్కూల్గా దీన్ని చేస్తామని తెలియజేస్తాను.